తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది, వారి గ్రహ సంచారం ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ జయశర్మ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, నవంబర్ మాసంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. కన్యారాశి యొక్క స్థితిని చూసినట్టయినా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే మనకు హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి చెందినవి. మొత్తం మీద ఈ యొక్క రాశి మనకు చూసినట్టయితే జన్మస్థానంలో కేతు సంచారము, ద్వితీయ స్థానం ముందు రవి సంచారము, తదుపరి తృతీయ స్థాన సంచారము, బుధుడు తృతీయ స్థానం సంచారము, చతుర్థమందు శుక్రుడు, అట్లనే పంచమ వీక్షణ ఏదైతే ఉందో శని, తదుపరి షష్ఠ స్థాన సంచారము, రాహు సప్తమ స్థాన సంచారము, గురుడు వక్రవీక్షణతో అష్టమ స్థాన సంచారము, ఏకాదశంలో కుజుడు. ఇది ఒక గ్రహ వీక్షణ చూసినట్టయితే మనకు జన్మస్థ కేతు మొదటి నుంచి వీరికి ఈ ఉగాది పూర్వం నుంచి కూడా జన్మస్థ కేతు రాహులు నడుస్తున్నాయి సప్తమ స్థానంలో. కాబట్టి జన్మస్థ కేతు కాబట్టి ప్రతి విషయాన్ని వీళ్ళు సగం అర్థం చేసుకోవటం కానీ, లేదైనా సగంలో దాన్ని ఆపేయటం కానీ, పనులు ఏదైనా ప్రారంభం చేసినా కానీ, అట్లానే ఏది చేసినా ఒక అడుగు ముందట వేయటం, ఇంకో అడుగు వెనక వేయటం, ఇది వీళ్ళ యొక్క స్వరూప లక్షణంగా ఉంటుంది కన్యారాశికి ప్రస్తుత కాలం. అయితే ముఖ్యంగా ఈ మాసంలో కూడా జన్మస్థ కేతు ఏదైతే ఉందో దైవికమైన ఆరాధన చేసుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. వేరే దేనితోనూ బయటపడే అవకాశం లేదు. దాని అట్లానే ద్వితీయ స్థానంలో రవి సంచారం వల్ల నీచ స్థితి సంచారం. ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో కానీ బయట కానీ, ఇంటా బయట అగ్ని చోర భయాలు ఎక్కువగా ఉంటాయి. భయం అనేది లోపల బాగా ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు, ఇంక అయిపోతుందేమో కాలం, నాకు మళ్ళీ రాదేమో, ఒక భయంతో కూడుకున్నటువంటి స్వరూపంతో ఉంటారు మనసులో. కానీ భయాలు వీడండి, భయం అనేది వద్దు. రాబోయే కాలం అది మంచి కాలం ఉంది అని ఒక భావంతో ఉండాలి. అంటే రవి కుటుంబంలో కానీ ఈ యొక్క ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వైరాలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఆరోగ్య సూచనలు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఈ కన్యారాశి వారికి. అది రేపు 15వ తారీఖు వరకు అదే సంచారం నడుస్తుంది. ఇంకా రేపు రాబోయే 15 వరకు అట్లానే ఉంటుంది. 15 తర్వాత నుంచి అందరూ ఆరోగ్యవంతులు అవుతారు, అందరూ బాగుంటారు. మీకు కూడా మంచి అనేది గోచరించే అవకాశం ఉంది. అప్పుడు సంయమనం పాటించాలి. పుట్టంగానే పెరగలేం కాబట్టి ఎవరు కూడా టైం పడుతుంది. అట్లానే బుధుడు 3లో సంచారం చేస్తున్నాడు. ఈ బుధుడు 3లో సంచారం వల్ల తోబుట్టువులు కొంత మన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అని అనుకుంటాం. కానీ అక్కడ ప్రేమ దోమ ఏం ఉండదమ్మా. ఏంటంటే వీడి వల్ల లాభాలు ఏమైనా ఉంటాయేమోనని దాని అంతే తప్ప ఆశ. అంటే మీ మీద ప్రేమ చూపించి ఏదైనా లాగుదామనే ఆలోచనతో ఉంటారు. ఈ విధంగా బుధుడు తృతీయంలో ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంది. అట్లానే ఈ తృతీయంలో బుధుడు ఉండటం వల్ల అమితంగా తినటం, అంటే భోజనం చేస్తుంటాం, ఒకటి నచ్చిన పదార్థాన్ని 10 సార్లు తింటూ ఉంటాం. అది ఏమవుతుంది, విషమై ఉంటుంది లోపలే. అంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా తినే ఆహార పదార్థాలు నియమబద్ధంగా తినండి. ఇక ఉంది కదా అని తినటం వల్ల అనారోగ్యం వచ్చి తెచ్చుకుంటారు స్వయంగా వారే. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లానే తృతీయంలో రవి కూడా రాబోయే కాలంలో ఉంటాడు కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నా అంత అద్భుతాలు సాధిస్తారు. తర్వాత చతుర్థంలో శుక్రుడు ఉన్నాడండి. చతుర్థంలో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళు ఒక స్త్రీ వల్ల లాభాలు ఉంటాయి. ఒక స్త్రీ వల్ల లాభాలను మీరు చాలా వరకు చెప్పుకుంటుంటాం. అది పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళకు జరిగేటువంటి వివాహ సంబంధాలు కావచ్చు, లేకపోతే తనకు తెలియకుండా స్త్రీ అంటే తన తల్లిగారు తన కోసం దాచిపెట్టిన సొమ్ము అప్పటికప్పుడు ఇవ్వచ్చు, లేకపోతే తన తోబుట్టువులు నాకు ఇంకా ఈ ఆస్తుద్దయ్యా నీకే అప్పచెబుతున్నాను అనొచ్చు. ఇవన్నీ కూడా లాభాలతో కూడుకున్నవి. స్త్రీ మూలక ధనలాభాలు అనేవి గోచరిస్తున్నాయి చతుర్థంలో ఉండటం వల్ల ఈ యొక్క శుక్రుడు. అట్లాగే వీళ్ళు వ్యాసాలు కానీ, వ్యాసంగాలు రాసేవాళ్ళు కానీ, ఆర్టిషియన్స్ కానీ, పెయింటర్స్ కానీ వీళ్ళు ఉండరు అనుకో, వీళ్ళందరికీ కూడా చాలా యోగదాయకమైన పీరియడ్ ఇది. అంటే వాళ్ళకి ఆర్ట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆర్టిషియన్స్ అనేటువంటి వారు ఇక్కడ. కాబట్టి అట్లానే అంటే ఇంటీరియర్ డిజైనర్సు అటువంటి వారికి చాలా మంచి కాలం నవంబర్ కాలం అని చెప్పవచ్చు. కొత్త కొత్త ఆలోచనల ద్వారా క్రియేటివ్నెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్పవచ్చు. అట్లాగే ఈ శని వక్రగమనం వీరికి 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి శత్రు పరాభవాన్ని, ఎప్పుడైతే శత్రువుని పరాభవాన్ని వీళ్ళు చూడాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా రేపు 17వ తారీఖు తర్వాత చూస్తారు. శత్రు పరాజయాన్ని చూస్తారు.
అట్లానే రుణ రోగాదులకు సంబంధించి రుణం కొంతవరకు కొంత ఏదైనా నూతన గృహప్రవేశాదులు కానీ గృహారంభ విషయాలు వీళ్ళు ఏదైతే స్టెప్ వేద్దాం అనుకున్నారో రుణం అనేది కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. రోగాలు ముఖ్యంగా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారు, ఎందుకంటే నరాలు మళ్ళీ బలహీనంగా తలే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కాబట్టి నిస్సత్వ అనేది పోవాలి అనుకుంటే శనికి విశేషంగా ఆరాధన చేయాలి ఆ సమయంలో. అట్లాగే ఈ యొక్క రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు అంటే వీళ్ళు చెప్పేది ఒక అర్థమైతే అవతల అర్థమేది ఇంకో అర్థం అవుతుంది అవతల మనిషికి. అంటే మీరు చెప్పేది ఒక రీతిలో చెప్తారు విషయాన్ని, అవతల మనిషి ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. అలా అపార్థాలకు లోనయ్యి మీరు చెప్పే విధానాన్ని వాళ్ళు పసిగట్టలేక 1-2 సార్లు చెప్పండి వాళ్ళకి అర్థం కాకపోతే. అంతే తప్ప మీరు నీరసించేసి ఓసారి చెప్పాను కదా మళ్ళీ నేను చెప్పలేను ఇంకా విషయాన్ని అని అంత స్థితిలో ఉండకూడదు. అంటే మంచి చేయాలనుకున్నా కానీ అది వాళ్ళకి తప్పుగా కానీ అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడతామమ్మా, ఇప్పుడు మనం 2 విధాలుగా ఒకటి ఆలోచన చేయండి. రామ అంటాం, అది మంచి మాట. దానిలో మనం విడదీసి అక్షరాలు లేకపోతే గుణింతాలు కలిపితే ఏమవుద్ది, అది భూత పదం అవుద్ది. అది మా అందరికీ తెలుసు. అట్లా వీళ్ళు మంచి అర్థం చేసుకొని ఇంకొక పెడార్థాలు కానీ నానా అర్థాలు అర్థం చేసుకుంటారు. మనం ఒక అర్థం అనుకుంటాం, వాళ్ళు ఇంకో అర్థం చేసుకుంటారు. కాబట్టి అలా మనం ఇవ్వకూడదు. వాళ్ళకి ఇంకోసారి చెప్పండి ఇలా అనుకున్నాము ఇలా జరుగుతుంది, అంతే తప్ప మేము ఇలానే అన్నామని వాళ్ళు అదే పట్టుకొని కూర్చుంటారు, మీ మీద సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి ధోరణి కాకుండా 1-2 సార్లు చెప్పడం మంచిది. ఏదైనా విషయం చెప్తే ఎవరికి ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు, బయట వాళ్ళకి కూడా 1-2 సార్లు చెప్పుకోవడం వల్ల మంచి చేకూరుతుంది. అట్లాగే ఈ యొక్క గురుడు వీళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆరోగ్య విషయాలు మనం చెప్పుకున్నాం, బాగుంటుందా బాగుండదా అని. ఆ ఆరోగ్యం కూడా అష్టమ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఆయుర్దాయానికి దోకా లేదు, స్వల్పమైనటువంటి ఇబ్బందులే కానీ దీర్ఘకాలికంగా ఉండవు ఏవైనా కానీ, ఆరోగ్యరీత్యా బాగుంటాయి. కానీ వీళ్ళు వేళకి భోజనం చేయాలి, లేకపోతే వేళ తప్పి భోజనం చేయటం వల్ల వీళ్ళకి యాసిడిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. యాసిడిటీ వల్ల ఏమవుతుంది, ఏది తిన్నా కొద్దిగా తినంగానే కడుపు నిండిపోతుంది. దానివల్ల ఇబ్బందులు అయి మళ్ళీ జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ తెచ్చుకోకుండా ఉండడానికి వేళకి ఎంత మీకు పనులున్నా వేళకి భోజనం చేయడం నేర్చుకోండి కన్యా రాశి వారు ఈ యొక్క మాసంలో. అట్లాగే ఈ యొక్క కుజుడు కూడా 11లో ఉన్నాడు. సొంత తోబుట్టువులు రక్త సంబంధికుల వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినా వీళ్ళు తట్టుకునే శక్తి ఉంటుంది. వాళ్ళ లాభాలు నష్టాలు అనేది పక్కన పెడితే వీళ్ళు ఆలోచన ధోరణిని వాళ్ళు పసిగట్టేసి వీళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళు ముందరే వీళ్ళకి చెప్పేస్తారు కౌంటర్గా. అలా చెప్పడం వల్ల ఏమైపోతుంది, లాక్ సిస్టమ్ లాక్ అయిపోతుంది, వీళ్ళు ఏం మాట్లాడలేరు ఇంకా కన్యా రాశి వారు. కాబట్టి మీరు ముందే ప్రిపేర్ అయి ఉండండి ప్రతి విషయానికి కూడా. 1-2 ఆచరణ యోగ్య ప్రణాళికాబద్ధంగా ఉండడం, ఒక ఆలోచన తీసుకొని ప్రణాళికలు ఏ ప్రణాళిక బి ప్రణాళిక 2 ప్రణాళికలు పెట్టుకోండి. ఇలా అయితే ఏం చేయాలి, ఇలా అయితే ఏం చేయాలి ముందరే ప్రణాళికలు పెట్టుకుంటే రాబోయే కాలంలో బయటపడతారు మీరు. ఇంకా రాబోయేది కేతు మే వరకు అట్లానే ఉంటాడు. మే వరకు అంటే వచ్చే సంవత్సరం మే వరకు ఉంటాయి. కాబట్టి ప్రణాళికలు ఎప్పుడు సిద్ధం చేసుకున్నా 1-2 ప్రిపేర్ చేసుకోవడం అనేది మంచిది, ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం. ఈ విధంగా కన్యా రాశి వారికి ఒక మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఈ యొక్క మాసం అంతా కూడా. గురుగారు, మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? ముఖ్యంగా వీళ్ళు దుర్గా గణపతి ఆరాధన కానీ, దుర్గాదేవికి కానీ గణపతికి కానీ ఇంట్లో అయినా బయట అయినా గుళ్ళో దేవాలయంలో అయినా ఎక్కడైనా కానీ నిమ్మకాయల హారం అమ్మవారికి ఆదివారం పూట వేయటం, కాలభైరవ అష్టకం చదువుకోవటం, కాలభైరవుడికి నల్లటి కుక్కలకి మినప గారల్ని నైవేద్యంగా పెట్టడం వాటికి. అట్లానే కేతు జన్మస్థానంలో ఉండడం వల్ల గరికతో కానీ ఎర్రపూలతో గణపతికి అర్చన చేసుకోవటం వల్ల ఈ యొక్క దోషాలన్నీ కూడా పోయి ఈ నవంబర్ మాసంలో వీళ్ళు రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.